సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకి ఆర్బీఐ రిజిస్టర్ అయినటువంటి టాప్ 5 లోన్ యాప్స్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే ఆన్లైన్లో లోన్ తీసుకొని టైంకు కడతాం, కాకపోతే ఏంటంటే మేము లోన్ తీసుకునేటువంటి యాప్స్ నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండద్దు, ఎలాంటి రిస్క్ ఉండద్దు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాప్ 5 ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్స్ అయితే యూజ్ అవుతాయి అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ టాప్ 5 లోన్ యాప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఎవరైతే స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రతి దాని గురించి కూడా మేమైతే ఫ్రీగా గైడెన్స్ అయితే ఇస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఆ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ లోన్ యాప్ చూసుకున్నట్టయితే పేసెన్స్. ఇది మనకు చూసుకున్నట్టయితే ప్లేస్టోర్లో 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్తోని మనకి ప్లేస్టోర్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ తర్వాత లోన్ యాప్ చూసుకున్నట్టయితే క్యాషీ. సో ఇది కూడా మనకి 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తోటి ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే ట్రూ బ్యాలెన్స్. ఇది కూడా 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తోటి మనకైతే ప్లేస్టోర్లో ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ ట్రూ బ్యాలెన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఎక్కువ మంది అయితే ఈ ట్రూ బ్యాలెన్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే 190 మందికి ఈ యాప్ అయితే పక్కాగా లోన్ అయితే ఇస్తూ ఉంది, ఎవరికైతే సివిల్ స్కోర్ బాగుంటుందో వాళ్ళకి. కాబట్టి ప్రజెంట్ ఈ యాప్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత చూసుకున్నట్టయితే 5 ఇన్స్టాంట్ పర్సనల్ లోన్. ఇది కూడా మనకి 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తోటి మనకైతే ప్లేస్టోర్లో ఉంది. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే నావి యూపీఐ పేమెంట్స్ అండ్ లోన్స్. సో ఇది కూడా మనకి 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తోటి మనకైతే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. అయితే ఇది ఏంటంటే ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే యూపీఐ ట్రాన్స్ఫర్ లాంటివి చేసుకోవచ్చు, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఈ యాప్కు ఉన్నాయి. సో ఇంకా కొన్ని కూడా నేను చెప్తా ఆర్బీఐ రిజిస్టర్. సో ఎవరన్నా ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఒకవేళ మీరు లోన్ ట్రై చేసినా కూడా బై మిస్టేక్ రిజెక్ట్ అయితే ఇప్పుడు నేను ఇంకొన్ని చెప్తా. సో వాటిని కూడా మీరైతే ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ చూసుకున్నట్టయితే ఒలైవ్. ఇది కూడా మనకి 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తోటి మనకైతే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే మనీ ట్యాప్. ఇది కూడా మనకి ప్లేస్టోర్లో 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్తో మనకైతే అవైలబుల్లో ఉంది. అండ్ ఇక లాస్ట్ చూసుకున్నట్టయితే క్రెడిట్ బి. సో ఇది మీ అందరికి కూడా తెలుసు, ఇంకొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని అయితే చెప్తా ఉన్నా. ఈ యాప్ చూసుకుంటే మనకి 50 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తోటి అయితే మనకైతే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ దగ్గర ఒక 8 యాప్ల గురించి అయితే చెప్పిన. ఇవన్నీ కూడా మనకి ఆర్బీఐ రిజిస్టర్డ్. సో ఇందులో ఏంటంటే మనం టైంకి తీసుకొని టైంకి పే చేసినట్టయితే ఎలాంటి డేటా కలెక్టింగ్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఇవేమి కూడా ఉండవు. సో మనం కరెక్ట్గా కనుక టైం కనుక పే చేసినట్టయితే. అండ్ ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి మనకి ప్లేస్టోర్లో. ఆ యాప్స్ ఏంటంటే మనకి ఫస్ట్ లోన్ ఇస్తాయి, తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఆ లోన్ క్లియర్ చేసినాక కూడా అవి అప్డేట్ కాకపోవడు, మళ్ళీ మనకి కాల్స్ వచ్చుడు, మనల్ని హరాస్మెంట్కి గురి చేసుడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలి, మాకు ఎలాంటి రిస్క్ ఉండకూడదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఐటీ యాప్స్లలో లోన్ అయితే ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.